వెరీ గుడ్ మార్నింగ్. నిన్న అరెస్టు ఊహించలేదండి. బీఆర్ఎస్ నాయకత్వం, అట్లాగే కవిత గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా కూడా అనుకోకుండా ఢిల్లీ నుంచి టీం వచ్చింది, ఈడీ టీము. మధ్యాహ్నం సాయంత్రానికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే కవిత గారు కూడా బహుశా మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ నేత లాగా సంవత్సరం వరకు బయటకు రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్తున్నటువంటి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన, మనీష్ సిసోడియా. ఆయన్ని పోయిన సంవత్సరం ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసుకున్నా బెయిల్ రాలేదు. ఆయన ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు అదే కేసులో మన కల్వకుంట్ల కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఎట్లా ఉండబోతోందో పరిస్థితి తెలియదు. ఏంటి ఈ కేసు ఏమిటి, ఈవిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇది అందరికీ తెలిసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఏమిటండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొత్తగా ఒక లిక్కర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఏంటంటే అంతకుముందు వరకు ఢిల్లీలో లిక్కర్ అమ్మకాలన్నీ, రీటైల్ అమ్మకాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. వాటిని ప్రైవేటీకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఈ కొత్త పాలసీ రూపకల్పనలో దాన్ని ప్రభావితం చేసేందుకు గాను సౌత్ గ్రూప్ అనేటువంటి ఒక సంస్థ, వీళ్ళు సౌత్ నుంచి వెళ్ళారన్నమాట, దక్షిణాది నుంచి. వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు లంచంగా ముట్టజెప్పారు. ఈ డబ్బుతోటి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసింది అనేది ఆరోపణ అండి. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేసిన ఆరోపణ. ఈ సౌత్ గ్రూప్ అనేది ఎవరిది? ఈ సౌత్ గ్రూపులో మరి తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, అలాగే విజయసాయిరెడ్డి గారి అల్లుడు గారి కుటుంబం, ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి గారి అన్నగారు శరత్ చంద్రారెడ్డి, అంటే అరవిందో గ్రూప్ ప్రమోటర్ ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అప్పుడు వైసీపీ ఎంపీగా ఉండేవారు, ఈ మధ్య టీడీపీలో నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు. ఆయన కొడుకు రాఘవ్ మాగుంట, వీళ్ళు ఉన్నారు ఇందులో. వీళ్ళు ఓనర్లు, వీళ్ళ కింద కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. సో వీళ్ళు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి నేరాపణం మీద ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారండి. అయితే మరి శరత్చంద్రారెడ్డి గారి వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, ఇందులో శరత్చంద్రారెడ్డి గారు అట్లాగనే మాగుంట రాఘవ్ వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు. అయితే వారిద్దరూ కూడా అప్రూవర్గా మారారు. మనకి వివేక కేసులో దస్తగిరి మారినట్టు ఈ అప్రూవర్గా మారడం చేత వాళ్ళకి బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు మన ఈడీ వాళ్ళు అపోజ్ చేయలేదు బెయిల్ని, అందువల్ల వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు. అయితే కవిత గారు ఆవిడ అప్రూవర్గా మారలేదు కాబట్టి ఆవిడ్ని ఈడీ వాళ్ళు చాలాసార్లు పిలిచారు ఇంట్రాగేషన్కి. ఒకసారి ఇంట్రాగేషన్ కూడా చేశారు, అందరు గుర్తుండే ఉంటుంది. అయితే ఆ తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమిటి, ఆడవాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచి ఇంట్రాగేట్ చేయడానికి వీల్లేదు, అవసరమైతే మీరే నా దగ్గరకు వచ్చి ఇంట్రాగేట్ చేయాలని. అంతకుముందు నల్లి చిదంబరం గారి భార్య, ఆవిడ కూడా లాయరు, ఆవిడని కూడా ఏదో కేసులు ఇట్లా పిలిస్తే ఆవిడ కేసు వేశారు. ఇట్లా ఉన్న కేసులు అన్నింటినీ కలిపి మేము విచారిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. గమ్మత్ ఏంటంటే కవిత గారు వేసినటువంటి ఈ కేసు నిన్ననే ఆవిడని అరెస్ట్ చేసిన రోజునే సుప్రీంకోర్టులో వచ్చిందండి హీరింగ్కి. బేలా ఎం త్రివేది జస్టిస్ గారు ఆవిడ ఉన్నారు ఆ బెంచ్లో. అయితే దాన్ని టేకప్ చేయలా. ఇంతలోకి సాయంత్రం అరెస్ట్ జరిగిపోయింది. ఈ అరెస్ట్లో ఏమన్నారండి వీళ్ళు, ఈడీ వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? జోగిందర్ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ అట ఆయన ఏం చెప్పారంటే, కల్వకుంట్ల కవిత గారి భర్త డిఆర్ అనిల్ కుమార్ అట, బంజారా హిల్స్లో ఉంటారు, వారికి మేము ఇన్ఫార్మ్ చేశాము అబౌట్ ద అరెస్ట్ ఆఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆన్ 15/3/2024 at 5:20 PM అని చెప్పి ఇంకొక అరెస్ట్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చారండి. ఏంటి అరెస్ట్ ఆర్డర్లో ఏముంది? ఇదే ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ గారు ఇచ్చారు. ఏముందంటే, జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ have reasons to believe that Srimati Kalvakutla Kavita, wife of Anil Kumar, has been guilty of an offence punishable under the provision of Prevention of Money Laundering Act. So Money Laundering Act కింద నేరం చేశారు అని చెప్పి మేము నమ్ముతున్నాము. Now therefore, in exercise of whatever sections, I hereby arrest the said Srimati Kalvakutla Kavita at 5:20 PM on 15/3/2024 and she has been informed of grounds of arrest. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, దానికి ప్రాతిపదిక ఏమిటి అనే విషయాన్ని కూడా ఆవిడకి తెలియజేశాము. దీనికి సంబంధించిన 14 పేజీల కాపీని, ఈ 14 పేజీల్లో ఏముంటాయి, గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేటువంటి రీజన్స్, కారణాలను చెప్తూ ఇవ్వాలన్నమాట. అది కూడా ఇచ్చాము మేము అని చెప్పి ఇచ్చారండి వీళ్ళు. సో ఈ కేసులో ఇంతకుముందు నేను చెప్పినట్టు మరి సిసోడియా గారు
సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు. ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏమిటి అనేది ఒకటి. ఈలోగా నిన్న అరెస్ట్లో కొంత డ్రామా జరిగిందండి. డ్రామా జరగడం ఏంటంటే, ఆవిడ ఇంటికి వెళ్ళారు బంజారాహిల్స్లో. కవిత గారు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చాలా భారీగా కట్టుకున్నారు బంజారాహిల్స్లో ఇల్లు. ఇది కాకుండా కూడా శంకరపల్లి అక్కడ కూడా ఉన్నాయని చెప్తారు. అది మామూలుగా ఉండదు ఆ ఇల్లు. కవిత గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా కూడా 2008, 2009 ఆ ప్రాంతంలో పాపులర్ అయ్యారండి. అప్పుడే వాళ్ళు బయటకు వచ్చారు ఈ తెలంగాణ ఉద్యమం సందర్భంగా. ఆ టైంలో వీళ్ళందరూ కూడా మధ్యతరగతి స్థాయి ఉండేది ఆర్థికంగా. అట్లాంటిది ఇప్పుడు మరి కవిత గారి ఇల్లు కానీ, మీరు రామారావు గారు వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ చూస్తే ఇది మామూలుగా ఉండదు. భారీ ఎత్తున ఆస్తులు సంపాదించుకున్నారు అనేది మాత్రం వాస్తవం. ఇంత తక్కువ టైంలో ఎటువంటి వ్యాపారాలు చేయకుండా మరి ఇట్లాంటి వ్యాపారాలు ఏమైనా చేశారో తెలియదు మనకి. ఇప్పుడు సౌత్ గ్రూప్ అనే పేరుతోటి ఢిల్లీ వరకు వెళ్ళి, అంటే తెలంగాణ రాష్ట్రంలో చేస్తే అందరికీ తెలిసిపోతుంది అనుకున్నారేమో, ఢిల్లీలో చేద్దాం అనుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి. ఆ రకంగా ఇది బయటపడింది అనుకోండి. కానీ ఏ వ్యాపారాలు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత సడన్గా సంపాదించారో తెలియదు. ఇప్పుడు 30-40 ఏళ్ళు ఎంతో వ్యాపారాలు చేసి సంపాదించుకోవచ్చు. డబ్బులు సంపాదించడం తప్పేం కాదండి. ఎవరైనా లెజిటిమేట్గా సంపాదించడం తప్పు కాదు, అది మంచిది కూడా సమాజానికి. కానీ వీళ్ళు రాజకీయాల్లో ఉండి, రాజకీయమే అనేది ప్రధాన ప్రొఫెషన్గా ఉండి వేరే కార్యక్రమాలు లేకుండానే ఇంత డబ్బు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. సో ఆ బంజారాహిల్స్ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఈడీ నుంచి 2-3 అధికారులు ఉన్నారంటే, చాలామంది టీం ఉంటారు అనుకోండి, సీనియర్ అధికారులు. వాళ్ళలో ఒక లేడీ అధికారి కూడా ఉన్నారు. ఉంటే అక్కడ వారితోటి కేటీఆర్ గారు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. ఎలా వస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు, మాట్లాడినవరా అంటే, మామూలుగా ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఎవరైనా ఇంటి మీద రైడ్ చేసినప్పుడు అనండి, బయట నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడినవారు, ఇంట్లోకి రానివారు కూడా. అట్లానే చేశారు. తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ఏది మీ దగ్గర అని చెప్పి క్వశ్చన్ చేశారు కేటీఆర్ గారు. ఆ విజువల్స్ కూడా వచ్చినాయండి, మీకు సోషల్ మీడియాలో ఉన్నాయి అవన్నీ. ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటి? ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళు. సో హైదరాబాద్లో మేజిస్ట్రేట్ దగ్గర మీరు ముందు అక్కడ ప్రొడ్యూస్ చేసి ఆయన అనుమతి తీసుకుని వెళ్ళాలి అని ఢిల్లీకి. చాలామంది మరి మనం చేసిన పనులు మళ్ళీ మనకే చుట్టుముడతాయి కదా. చాలామంది సోషల్ మీడియాలో ఇవన్నీ రాశారండి. అయ్యా, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారితో కొమ్మక్కయ్యి అక్కడ పోలీసులు వచ్చి అందరినీ ఇక్కడ ఎత్తుకుని వెళ్ళినప్పుడు, కిడ్నాప్ చేసినప్పుడు, స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా, ఎటువంటి ట్రాన్సిట్ వారెంట్లు లేకుండా ఎత్తుకుని వెళ్ళిపోయారు కదా. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారు. ఒక ఎంపీని కూడా మీరు ఆయన ఇంటి నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. ఇది వేరే రాష్ట్రం, ఇక్కడ స్థానిక పోలీసుల ముందస్తు అనుమతి కావాలి, ట్రాన్సిట్ వారెంట్ ఏమీ లేదు, మరి అప్పుడు అవసరం లేదు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు వ్యవహరించిన విధానాన్ని కూడా నిన్న సోషల్ మీడియాలో అందరూ గుర్తు చేసుకున్నారండి. ఎంత నిర్లక్ష్యంగా, ఎంత అహంకారపూరితంగా కేటీఆర్ గారు వ్యవహరించారు. కేసీఆర్ అంటే ఏం మాట్లాడలేదనుకోండి బయటకైతే, కానీ జనరల్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లా వ్యవహరించారు ఎక్కువ మంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇక్కడ అదేమీ పట్టనట్టు, అది అసలు మాకు సంబంధం ఏంటి అన్నట్టు ఇట్లా మాట్లాడారు కేటీఆర్. దాంతోపాటుగా ఇక్కడ కొంతమంది ఏదో ఆందోళన చేయడానికి ట్రై చేస్తే అది కూడా వాళ్ళు సైలెంట్గా ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అది కూడా చేయనివ్వలేదండి. ఇంకా విచిత్రం ఏంటంటే, అంటే అహంకారం నుంచి మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడేవాడు, అప్పుడు మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసేవారు. ఒక ప్రోగ్రాంలో ఆయన ఏమన్నారంటే, వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఈడీ, మోడీ, బోడీ. ఈడీ, మోడీ, బోడీకి మేమే భయపడమన్నారు. నిన్న మరి ఎంత భయంగా అనిపించిందో ఆ విజువల్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇంకా విచిత్రం ఏంటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడో 2019 ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి ఒక ట్వీట్ని కోట్ చేస్తూ కేటీఆర్ గారు పెట్టారండి. ఏమిటది? కుడెంట్ హ్యావ్ పుట్ ఇట్ బెటర్ దాన్ ఎన్సీబెన్ గారు నౌ. ఎన్సీబెన్ గారు అయిపోయారు ఇప్పుడు ప్రస్తుతం, గారు బిలో. ఎన్సీబెన్ గారు చెప్పిన దానికంటే ఇంకా బెటర్గా చెప్పలేము, చక్కగా చెప్పారు ఆయన అప్పట్లోనే అని. ఏంటి అప్పుడు ఆయన ఏమని రాశాడంటే, సిబిఐ, ఈడీ అనేవి ప్రతిపక్షాలను విక్టిమైజ్ చేయడానికి ఉపయోగించుకుంటోంది కేంద్ర ప్రభుత్వం, ఎస్పెషల్లీ ఎలక్షన్ల ముందు అని పెట్టారు. అది కోట్ చేసి ఈయన కూడా అదే మళ్ళీ ట్వీట్ చేశాడు. ఏంటి ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారని. గమ్మత్ ఏమిటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లానే మిస్యూజ్ చేశారు కంప్లీట్గా అనేది ఇక్కడ ప్రశ్న. తమ దాకా వస్తే కానీ ఏది తెలియదండి. జగన్మోహన్ రెడ్డి తోటి మిలాఖత్ అయిపోయి, కొమ్మకైపోయి చాలా విషయాల్లో చాలా అక్రమంగా బిహేవ్ చేసింది అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజున కేటీఆర్ గారు చేసిన ట్వీట్ ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చండి, కానీ ఒక రకమైన లెక్కలేని తనాన్ని సూచిస్తుందన్నమాట. ఆ రోజు ఏదో కామెడీ షోకి వెళ్ళాట కేటీఆర్ గారు. థరోలీ ఎంజాయ్డ్ ద టెరిఫిక్ షో
షో పేరేంటి? నథింగ్ మేక్స్ సెన్స్. చాలా అప్రాప్రియేట్ అండి అది. ఆ రోజున అప్రాప్రియేటే, ఈ రోజున అప్రాప్రియేటే. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆ షో పేరు నథింగ్ మేక్స్ సెన్స్ బై వరుణ్ గ్రోవర్ ఎస్టర్డే ఇన్ హైదరాబాద్. హ్యావెంట్ లాఫ్డ్ సో మచ్ ఇన్ ఎ లాంగ్ టైమ్. అబ్బా, అంత నవ్వలేదు నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు. మై కాంప్లిమెంట్స్ బ్రదర్ ఆన్ ద బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అని ఆ వరుణ్ గ్రోవర్ను పొగిడాడు. ఇప్పుడు దాన్ని అందరూ కోట్ చేస్తున్నారు నిన్న. అంటే అది సోషల్ మీడియాలో ఈ మీమ్స్ ఇట్లా ఎగతాళి చేయడం, పాత ట్వీట్లు మళ్ళీ కోట్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి అనుకోండి అందరికీ. కానీ ఎక్కువ అధికారాన్ని చలాయించిన వాళ్ళకి ఇవి బాగా గుచ్చుకుంటాయి, సూదుల్లాగా అనమాట. అట్లా గుచ్చుకున్నాయి వీళ్ళకి కూడా. ఇంకో విశేషం చెప్తాను మీకు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో, ఆల్కహాల్ స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేశారండి. కావాలి అనుకుంటే దాని గురించి చాలా ఎగతాళిగా మాట్లాడవచ్చు. మందు కుంభకోణంలో కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఈ మధ్యనేనండి, జస్ట్ ఒక 10 రోజుల కిందటే అనుకుంటా, ఈ ఐఎంజీ 10 రోజులు కూడా కాలేదు, ఐఎంజీ కేసులో తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అప్పుడెప్పుడో ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ అనే సంస్థకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అప్పుడు 800 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించి 400 ఎకరాలు ఎంతో ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ ప్రభుత్వం దాన్ని ఆపేసింది, దాన్ని రద్దు చేసింది, ఇదంతా అయిపోయింది. అయితే వాళ్ళు ఐఎంజీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే ఏమని, ఇట్లా రద్దు చేయడం కరెక్ట్ కాదు, మాతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అని వాళ్ళు వెళితే, లేదు ప్రభుత్వానికి అధికారం ఉన్నది, రద్దు చేసుకోవచ్చు అని హైకోర్టు ఇచ్చింది. అంతే అందులో ఉన్నది. అందులో ఎక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది, డబ్బులు తీసుకొని ఇచ్చింది, అటువంటి వ్యాఖ్యలు కానీ కామెంట్స్ కానీ అటువంటి తీర్పు కానీ ఏమీ లేదండి. కానీ వీళ్ళందరూ కూడా సరే, సాక్షి వాళ్ళు ఎట్లాగో రాసుకుంటారు ఇష్టారాజ్యంగా, వీళ్ళు కూడా రాశారు. అంటే చంద్రబాబు నాయుడు లేక తెలుగుదేశం పార్టీ అనే దాని మీద ఏమాత్రం అవకాశం వచ్చినా సరే ఇక దాన్ని పూర్తిగా వాడుకోవాలి, ఉతికి ఆరేసేయాలి అనేటువంటి వైఖరి బీఆర్ఎస్కి ఉంది, కేసీఆర్కి ఉంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారండి. చంద్రబాబు హయాంలో 50,000 కోట్ల భారీ కుంభకోణం, 850 ఎకరాల భూములను 2003లో ఐఎంజీ భారత్ అనే ఒక అనామక కంపెనీకి అప్పచెప్పిన చంద్రబాబు, ఆ కేటాయింపును రద్దు చేసిన వైఎస్ ప్రభుత్వం, రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు ఎక్కిన కంపెనీ తెలంగాణకు ఆ 850 ఎకరాలను అప్పచెప్పాలని నిన్న హైకోర్టు చారిత్రాత్మక తీర్పు. కదండి, ఇక్కడ కింద వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్ చూడండి. తెలంగాణ భూములు కాజేయడానికి చంద్రబాబు 50,000 కోట్ల కుంభకోణం, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 50,000 కోట్లట. ఏమంటే అప్పట్లో 50,000 రూపాయలకి ఇచ్చారట ఎకరం. ఎప్పుడు సంగతి ఇది? 2003లో. 2003లో మరి వీళ్ళ లెక్కన 800 ఎకరాలు, అందులో ఇచ్చింది 400 ఎకరాలు. యాక్చువల్గా 50,000 కోట్ల రూపాయల విలువ ఉంటుందా? ఇవాళ లెక్కేస్తావా నువ్వు? మరి ఇదే మనిషి ఎప్పుడైనా ఒక్కసారైనా వైఎస్ హైదరాబాదులోను తెలంగాణలోనూ కొన్ని వేల ఎకరాలు ఇచ్చాడండి. వేల ఎకరాలు. అవన్నీ కూడా సగమేమో తీసేసుకున్నారు వాళ్ళు, సగమేమో ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నాయి కాబట్టి ఇందు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వెనక రావడం అంటే కోర్టులో ఉన్నాయి అవన్నీ. వాటి మీద మరి ఇది 10 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చాడని ఎక్కడా రాయలా. అంటే వాళ్ళకి తెలంగాణ అనేది ఒక నినాదంగా మాత్రమే ఉండింది. దాన్ని ఉపయోగించుకొని ప్రధానంగా అటాక్ చేసింది చంద్రబాబు నాయుడిని, ఇంకెవరిని కాదు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. సో మొత్తానికి ఏమిటంటే ఇప్పుడు ఈవిడ అరెస్ట్ అయ్యారు. వీళ్ళ వాదన ఏంటంటే, అంతకుముందు కవిత గారు వెళ్ళినప్పుడు మేము ఇప్పుడే అరెస్ట్ చేయడం లేదని చెప్పారు ఈడీ వాళ్ళు, ఇప్పుడేమో అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టుకి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోలేదు అని చెప్పి నిన్న చెప్తున్నారు కేటీఆర్ గారు. మరి ఆ బేసిస్ మీద ఏమైనా కోర్టుకు వెళ్తారేమో, అక్కడ ఏమవుతుందో చూడాలి. బట్ అదర్వైజ్ మీరు మనీష్ సిసోడియా గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మరి అదే కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి ఇవన్నీ, తర్వాత ఈవిడ అప్రూవర్ కాదు కాబట్టి మిగతా వాళ్ళు అప్రూవర్గా మారారు. ఆ శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట రాఘవరెడ్డి మారలేదు కాబట్టి ఆయనతో పాటు ఈవిడ కూడా మరి కంటిన్యూస్గా జైల్లో ఉంటారా అనే విషయం ఒకటి. రెండవది, ఈ కేసులో ప్రధానంగా బీజేపీ ఎందుకు అరెస్ట్ చేసింది ఈ టైంలో? ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తారనుకున్నారండి, చేయలేదు. అందరూ చెప్పేది ఏమిటంటే అప్పుడు కొంత అవగాహన ఉంది వాళ్ళిద్దరి మధ్య అని, ఇప్పుడు ఇక అవసరం లేదు ఈ పార్టీతోటి అని బీజేపీ కూడా ఒక అవగాహనకు వచ్చింది. సరే, ఏమైనా ఇప్పుడు అరెస్ట్ చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మీద ఈ కేసు ఉన్నది, ఆ ప్రభుత్వం మీద. అందులో అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి తలంపు ఉన్నది బీజేపీకి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ కూడా అరెస్ట్ చేస్తే ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని, మిగతా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు. పెద్దలు ఇంకెవరు లేరులేండి, కేజ్రీవాలే. ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎంను కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన్ని కూడా అరెస్ట్ చేయడానికి ఇప్పుడు తగిన గ్రౌండ్ ఏర్పడుతుంది కాబట్టి అరెస్ట్ చేశారు అనేది ఒకటి. రెండవది, పొలిటికల్గా ఆలోచిస్తే ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా ఇది పొలిటికల్గా కూడా వాళ్ళకి చాలా ఉపయోగం. ఎందుకు ఉపయోగం అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ అయిపోయిందండి.
వచ్చినటువంటి అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్తున్నాయి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజంగానే 2 సీట్లు 3 సీట్లు వస్తే ఆ పార్టీ యొక్క అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుందండి. అటువైపు నుంచి బీజేపీ ఆలోచన ఏంటంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ఇది మంచి అవకాశం. ఆల్రెడీ చాలా వీక్ అయిపోయింది కాబట్టి బీజేపీయే ప్రధాన ఛాలెంజర్గా ఉండబోతోంది పార్లమెంట్ ఎన్నికల్లో. ఎంతో మిరాక్యులస్ డెవలప్మెంట్స్ ఏమైనా జరిగితే తప్ప బీఆర్ఎస్ అంత తేలిగ్గా కోలుకోలేదు. సో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల నాటికి వచ్చేస్తున్నాయి నోటిఫికేషన్ కూడా. ఈ సమయంలో మరి ప్రధాన ఛాలెంజర్ స్థాయి నుంచి 2వ స్థాయికి బీఆర్ఎస్ పడిపోయేటువంటి అవకాశం ఉంది ఆర్ఎస్ తోటి.